హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర వ్లాగ్స్. సో ఈరోజు నేను మీతో మా పాపకి యూజ్ చేసే బాత్ పౌడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను మా పాపకు ఇప్పుడు 6 months. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మేము ఈ బాత్ పౌడర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసి రెడీ చేసుకుంటున్నాము. దీనివల్ల పాప స్కిన్ చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేనైతే 2 kgs ఆఫ్ నాటు గులాబీ పువ్వులు, మనకి ఇవి మార్కెట్లో దొరుకుతాయి, మా మదర్ ప్రిపేర్ చేస్తారు యూజువల్గా ఇది. సో నాటు గులాబీ పువ్వులు 2 kgs తీసుకుని దాని పెటల్స్ అని సపరేట్ చేయాలి. నెక్స్ట్ 1.5 kg పెసలు బాగా వాష్ చేసుకొని వాటిని 2 to 3 times నీట్గా వాష్ చేసుకొని ఇలా ఒక క్లాత్ మీద నీట్గా పరిచి ఎండబెట్టుకోవాలి. ఈ పెటల్స్, రోజ్ పెటల్స్ ఏవైతే మనం సపరేట్ చేసామో వీటిని ఒక క్లాత్ మీద వేసి చాలా పల్చగా ఆరబోయాలి. అంటే ఫ్యాన్ గాలికే ఆరాలి. ఈ పెటల్స్ అనేవి ఫ్యాన్ గాలికి ఒక 3 to 4 days పడుతుంది ఇవి మొత్తం డ్రై అయిపోవడానికి. సో పోగులుగా కాకుండా చాలా సపరేట్గా పల్చగా ఆరబెట్టండి గాయస్ ఫ్యాన్ గాలికి. అలా నైట్ కూడా వేసేసి ఉంచండి ఫ్యాన్ గాలికి, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది ఈ పౌడర్ వల్ల. సో ఈ పెటల్స్ అయితే నేను ఇలా ఒక పెద్ద క్లాత్ తీసుకున్నాం, మేము మా దివాన్ మీద అయితే పరిచేసాను. నేను ఇలాగా క్లీన్గా మొత్తం అయితే పరిచేసాను. ఒక 4 daysకి చూసారా 2 kgs ఆఫ్ పెటల్స్ చాలా తక్కువ రేషియో అవుతాయి. చూడండి ఇలా అయిపోతాయి, మీకు ఈజీగా తెలిసిపోద్ది. దాంట్లో మనం 150 grams రైస్, 150 grams ఎర్ర కందిపప్పు, పచ్చిశనగపప్పు అండ్ బాదం, ఈ 4 150 grams మాత్రమే తీసుకోండి. ఈ 4 సేమ్ రేషియో ఉండాలి ఫర్ 2 kgs ఆఫ్ రోజ్ పెటల్స్ అండ్ 1.5 kg ఆఫ్ పెసలు. ఈ రేషియోకి ఇది యూజువల్గా మీకు ఒక 4 to 5 months వస్తుంది ఈ పౌడర్. ఈ 4ని దీంట్లో మిక్స్ చేయాలి. బట్ ఇది మాత్రం చేయకండి గాయస్, ఎందుకంటే బయట మేము మిల్లులో చాలా ట్రై చేసాం, ఇలా మిక్స్ చేసి పౌడర్ చేయడం అనేది అసలు ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే సపరేట్గా రోజ్ పెటల్స్ సపరేట్గా అండ్ ఈ రోజ్ పెటల్స్ అండ్ బాదం సపరేట్గా, ఈ పెసలు, బియ్యం, ఎర్ర కందిపప్పు సపరేట్గా ఉంచండి, పచ్చిశనగపప్పు ఈ 4 సపరేట్గా, రోజ్ పెటల్స్ అండ్ బాదం సపరేట్గా ఆడించుకుంటే మనకి ఇలా పౌడర్లా వస్తుంది. ఈ పౌడర్ యూజువల్గా ఒక 4 to 5 months కరెక్ట్గా సరిపోద్ది. అంటే లైక్ 4 to 5 monthsకి ఒకసారి మీరు చేసుకుంటే సరిపోద్ది. దీన్ని ఒక 8 కంటైనర్లో ఇలా ఒక పెద్ద కంటైనర్స్ తీసుకొని మనం మొత్తం పౌడర్ అంతా దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. గాయస్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. ఏదైతే మనం యూస్ చేసుకుంటున్నామో దాన్ని మాత్రమే సపరేట్గా ఒక డబ్బాలోకి పెట్టుకోండి, రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టండి, అదర్వైజ్ ఫంగస్ వచ్చేస్తుంది. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ like, share and subscribe to Pavitra Vlogs. Thank you for watching.